యొక్క వాస్తవాలు ఏందో తెలుసుకొని అది ప్రజలకు చేరవేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో 3 రోజుల పాటు మేము కాళేశ్వరం టూర్ను నిర్వహించడం జరిగింది. సుమారు ఒక 5-6 మంది మేము కాళేశ్వరం టూర్ను చేపట్టి అక్కడ తెలుసుకున్నటువంటి అంశాలను మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరవేసేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. మొదటగా త్రివేణి సంగమం వద్ద ప్రారంభించినటువంటి మా టూరు అంటే గోదావరి, ప్రాణహిత, అంతర్వాహినిగా ఉన్నటువంటి సరస్వతి నదులు కలిసి మేడిగడ్డ వైపు నుండి రాజమండ్రి సముద్రం వైపు ప్రయాణించేటువంటి ఆ స్ట్రాటజిక్ లొకేషన్ నుండి ప్రారంభించినటువంటి మా టూరు ఈ కాళేశ్వరంలో భాగంగా నిర్మాణం చేసినటువంటి వివిధ బ్యారేజీలు, పంప్ హౌజులు, రిజర్వాయర్లు, కాలువలు, పంట పొలాలకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ వీటన్నిటి మీదుగా కొనసాగింది. అది కాళేశ్వరం యొక్క త్రివేణి సంగమం. కాళేశ్వరం ఒక గొప్ప పుణ్యక్షేత్రం. అది త్రివేణి సంగమం. అది ఆ ముక్తీశ్వరుడు సాక్షిగా గోదావరి, ప్రాణహిత, సరస్వతి కలిసేటువంటి ఒక ప్రదేశం. ఆ గోదావరిని, ప్రాణహిత కలిసేటువంటి ఆ పాయింట్లో సుమారుగా 281 టీఎంసీల నీటి లభ్యత ఉంటుంది కాబట్టి, అక్కడే నీరు ఎక్కువగా లభిస్తుంది కాబట్టి ఆ పాయింట్ని ఎంచుకొని కాళేశ్వరం యొక్క ప్రాజెక్ట్ని రూపకల్పన చేయడం జరిగింది. ఈరోజు చాలామంది తుమ్మడిహెట్టి దగ్గర ఎందుకు కట్టలేదు, మీరు ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాత ఎందుకు కట్టిందని అడుగుతున్నారు. మేము అక్కడ చూసి వచ్చింది ఏంటంటే, అసలు ప్రాణహిత కలవక ముందు తక్కువ నీరు ప్రవహిస్తున్నది గోదావరిలో, ప్రాణహిత కలిసిన తర్వాత ఎక్కువ నీరు ప్రవహిస్తున్నది. దీనికి పెద్దగా టీఎంసీలు, కులమానాలు, వీటికి టెక్నికల్ పాయింట్స్ అవసరం లేదు. కామన్ సెన్స్ సంబంధించినటువంటి అంశం. ఒక నది ఇంకో నదిలో కలిసిన తర్వాత ఆ నది ప్రవాహం ఈ నది ప్రవాహం కలిసిన తర్వాత ఎక్కువ నీటి లభ్యత ఉంటుంది. ఇది జస్ట్ కామన్ సెన్స్ సంబంధించినటువంటి అంశాన్ని మేము స్వయంగా అక్కడ చూడడం జరిగింది. ఆ త్రివేణి సంగమం నుండి కొంచెం మీదకి వెళ్తే అక్కడ మేడిగడ్డ బరాజ్ ఉంది. సుమారుగా 2219 క్యూసెక్కుల నీళ్లు ఒక్కొక్క పంప్ హౌస్ నుండి విడుదలవుతూ ఉంటాయి. 17 పంప్ హౌజులు ఉంటాయి ఈ బరాజ్కి. 85 పిల్లర్లు ఉంటాయి. 85 పిల్లర్లు కలిగినటువంటి ఈ బరాజు నిర్మాణానికి సుమారుగా 4,500 కోట్లు ఖర్చు కావడం జరిగింది. ఈ 85 పిల్లర్లో ఒక 2 పిల్లర్లకు చీరికలు ఉన్నాయి. కొంచెం మన ఇల్లు కడితే ఎట్లయితే కొన్ని రోజుల తర్వాత చీరికవాసు చూస్తామో ఆ రకంగా ఈ పిల్లర్లో కూడా కొంత చీరికలు ఉన్నాయి 2 పిల్లర్లకి. ఈ 2 పిల్లర్లను చూపెట్టి మొత్తం కాళేశ్వరం కుంగిపోయిందని చెప్పి ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరు చూడొచ్చు ఎంత అద్భుతంగా ఆ మేడిగడ్డ నిట్టారుగా నిలబడ్డదో మీరు చూడొచ్చు. మేము పోయే సమయానికి 10 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని మేము చూసినాం. అంటే సుమారుగా ఒక 100 టీఎంసీల నీళ్లు గోదావరి నుండి అటు పోలవరం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాయి. గోదావరి పరవళ్ళు దొక్కుతూ ఉంటే కూడా అది నిటారుగా నిలబడ్డది. ఆ బరాజు నుండి కొంచెం ముందుకొస్తే అక్కడ మేము కన్నేపల్లి లక్ష్మీ పంప్ హౌస్ని చూసాం. ఆ లక్ష్మీ పంప్ హౌస్కు 17 పంపులు ఉన్నాయి. ఒక్కొక్క పంపు 2219 క్యూసెక్కుల నీటిని పంపు చేస్తుంది. 40 మెగావాట్ల కెపాసిటీ ఉన్నటువంటి పంపు. 7 పంపులు అంటే 680 మెగావాట్ల కెపాసిటీతోని అవి నీటిని పంపు చేస్తాయి. ఇక్కడన్నటువంటి నీరును పంపు చేసి మనం అన్నారంకి పంపిస్తాం. అయితే మీరు చూడొచ్చు అక్కడ ఆ పంప్ హౌస్ కింద నీళ్లున్నాయి. మామూలుగా 93 మీటర్ల నీళ్ళుంటే చాలు. కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర ఉన్నటువంటి పంపులన్నీ కూడా మనం ఆన్ చేయొచ్చు. మేము పోయేటప్పటికి 100 మీటర్ల నీటి ప్రవాహం ఉన్నది అక్కడ. అంటే 17 పంపులను ఆన్ చేయొచ్చు. కానీ ఎంత దురదృష్టకరమైనటువంటి విషయం అంటే ఈ 17 పంపులను కూడా ఆఫ్ చేసింది. ఈ 17 పంపులు ఆన్ చేస్తే ఒక్కో రోజు 3 టీఎంసీల నీటిని మనం ఎత్తిపోసి అన్నారం పంపించచ్చు, అక్కడ నుండి సుందిలో పంపించచ్చు, అక్కడ నుండి పంట పొలాలకు పంపించచ్చు. కానీ మీరు చూడొచ్చు
ఆ పంపులన్నీ కూడా ఆఫ్ ఉన్నాయి. అక్కడి నుండి మేము అన్నారం బరాజ్కి వెళ్ళినాం. ఆ అన్నారం బరాజు సుమారుగా 2700 కోట్ల రూపాయలతో నిర్మాణం చేసింది. దాంట్లో 65 పిల్లర్లు ఉన్నాయి. ఈ 65 పిల్లర్లకు 65 అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఈ అన్నారం బరాజు కూడా నిటారుగా నిలబడ్డది. మేము అది విజిట్ చేసే సమయానికి 8 లక్షల క్యూసెక్కుల వాటర్ ప్రవాహం ఉంది. అంటే సుమారుగా 80 టీఎంసీల నీళ్లు అక్కంచెల్లి పోతున్నాయి, అవి సముద్రంలో కలుస్తున్నాయి. అయినా కూడా చెక్కు చెదరకుండా ఆ ప్రాజెక్ట్ ఉంది, ఇంటాక్ట్ ఉంది ఆ ప్రాజెక్టు. దాని తర్వాత మళ్ళీ మేము సరస్వతి పంప్ హౌస్, దీని కింద నిర్మాణం చేసినటువంటి సరస్వతి పంప్ హౌస్కు మేము వెళ్ళడం జరిగింది. సరస్వతి పంప్ హౌస్లో 12 పంపులు ఉన్నాయి. ఈ 12 పంపులు ఆన్ అయితే 3 టీఎంసీల నీటిని మనం లిఫ్ట్ చేయొచ్చు. అది కూడా అద్భుతంగా పనిచేసేటువంటి దాంట్లో ఉంది. కానీ ఆ పంపులను కూడా ఆఫ్ చేసిండ్రు, మొత్తం గేట్లు ఎత్తేసిండ్రు. అన్నారం దగ్గర ఉన్నటువంటి గేట్లన్నీ కూడా ఎత్తివేసిండ్రు. దాని దగ్గర నుండి మేము సుందిళ్ళకి వెళ్ళినాం. సుందిళ్ళలో 8 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఉంది. 77 పిల్లర్లు ఉన్నాయి. అన్ని గేట్లు ఎత్తేసిండ్రు. మొత్తము నీరంతా టువర్డ్స్ సముద్రం ప్రవహిస్తూ ఉంది. అక్కడ కూడా ఒక పంప్ హౌస్ ఉంది. ఆ పంప్ హౌస్ను కూడా పడావు పెట్టింది, పార్వతీ పంప్ హౌస్. ఆ పార్వతీ పంప్ హౌస్ను పడావు పెట్టి ఇది ఈ సుందిళ్ళ బరాజును కూడా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాని దగ్గర నుండి మేము నెక్స్ట్ పాయింట్ ఎల్లంపల్లికి వెళ్ళినాం. ఎల్లంపల్లికి వెళ్తే ఎల్లంపల్లి ఒక 20 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి ఒక రిజర్వాయర్. అది 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఎల్లంపల్లి తెలంగాణ వచ్చే నాటికి కూడా ఇది అసంపూర్తిగా మిగిలిపోయింది. పెండింగ్ ప్రాజెక్టుగా ఇది పేరుపడ్డది. కానీ కేసీఆర్ గారు పట్టుదలకు పోకుండా, పంతానికి పోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి ప్రాజెక్టు కూడా కాళేశ్వరంలో కలిపి దాని ల్యాండ్ ఎక్విజిషను, దాన్ని మొత్తం దాని నిర్మాణం అంతా పూర్తి చేసి దాన్ని వాడకంలో తీసుకురావడం జరిగింది. ఈ ఎల్లంపల్లి నుండి మళ్ళీ నీరంతా కూడా మనకు నందిమేడారం వైపు ప్రవహిస్తుంది. ఆ నందిమేడారం పంప్ హౌస్ను కూడా మేము విజిట్ చేయడం జరిగింది. ఇది 8 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి ఒక రిజర్వాయరు, ఈ నందిమేడారం రిజర్వాయరు. ఈ నందిమేడారం రిజర్వాయర్ నుండి మళ్ళీ నేరుగా టన్నెళ్ల ద్వారా మనకు గాయత్రి పంప్ హౌస్కు ఈ నీరు చేరుతుంది. ఆ గాయత్రి పంప్ హౌస్ 2 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటిది. అక్కడి నుండి మనము నీటిని ఎత్తిపోస్తాం. ఎంత అద్భుతం అంటే ఈ పంప్ హౌస్ నుండి మనం నీటి ఎత్తిపోసిన తర్వాత కొంచెం ముందుకెళ్తే ఎస్ఆర్ఎస్పి వరద కాలువ ఈ ప్రవాహంలో కలుస్తుంది. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అటు నుండి మనకు కుడివైపు నుంచి వచ్చేటువంటి కాలువ ఎస్ఆర్ఎస్పి వరద కాలువ, ఇది మనం గాయత్రి నుంచి వచ్చేటువంటి నీళ్లు. ఈ నీళ్లు 2 ఆ స్ట్రాటజిక్ లొకేషన్లో కలిసి అక్కడి నుండి మిడ్ మానేరు వైపు ప్రయాణిస్తుంది. ఎంత అద్భుతమో చూడండి. ఎస్ఆర్ఎస్పిలో వరద ఉధృతి ఎక్కువగా ఉంటే ఆ ఎస్ఆర్ఎస్పి కాలువలో నీళ్లు వచ్చి ఈ గాయత్రి పంప్ హౌస్ నుంచి వచ్చేటువంటి నీళ్లు కలిసి ఇవి మేడారం, ఇది మిడ్ మానేరుకు వెళ్తాయి. ఒకవేళ ఎస్ఆర్ఎస్పిలో నీటి ఉధృతి లేదనుకోండి, కొంచెం బ్యాక్ వెళ్ళి అక్కడనే స్టాప్, అక్కడ ఒకవేళ నీటి ప్రవాహం లేదు, ఎస్ఆర్ఎస్పి ఎండిపోయింది, కరువు వచ్చింది, అప్పుడు ఏం జరుగుతుంది? ఈ కాళేశ్వరం నుంచి వచ్చేటువంటి నీళ్లు ఈ ఎస్ఆర్ఎస్పి వరద కాలువ ద్వారా రివర్స్ పంపింగ్ అవుతాయి. 3 పంపుల ద్వారా రివర్స్ పంపింగ్ అయ్యి ఎస్ఆర్ఎస్పికి చేరుతాయి ఈ నీళ్ళు. అప్పుడు ఎస్ఆర్ఎస్పి నిండుతుంది. ఎస్ఆర్ఎస్పి కింద ఉన్నటువంటి ఆయకట్టు అందరికి కూడా ఈ నీళ్లు పారుతాయి. అంటే ఎంత అద్భుతం! ప్రాణహితకు వెనుకడుగు నేర్పిళ్ళు. మళ్ళీ కాళేశ్వరానికి కూడా, కాళేశ్వరం నీళ్ళు అంటే ఏంటి? గోదావరి నీళ్ళు. ఈ గోదావరికి కూడా వెనుకకి నడవడం నేర్పిండి కేసీఆర్ గారు. ఇవి పోయి మళ్ళీ ఎస్ఆర్ఎస్పిలో కలుస్తాయి. సో ఈ స్ట్రాటజిక్ లొకేషన్ నుండి నీళ్ళన్నీ కూడా మనకు మిడ్ మానేరు వైపు ప్రవహిస్తాయి. మిడ్ మానేరు వాస్తవానికి ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రారంభించినటువంటి ఇది రిజర్వాయర్.
ఇక్కడ కూడా అది సగంలోనే ఆపేసింది వాళ్ళు, ఇది కూడా పూర్తి చేయలే. కానీ కేసీఆర్ గారు పట్టుదలకు పోకుండా ఆ మిగిలిపోయినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేసి అసంపూర్ణంగా ఉన్నటువంటి ప్రాజెక్టుని పూర్తి చేసి దాన్ని వాడకంలో తీసుకొస్తే ఈరోజు 27 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి రిజర్వాయరు ఈరోజు వాడకంలోకి వచ్చింది. మీరు చూడొచ్చు అక్కడ 5 పంపులు ఆన్ అయినాయి, 5 గేట్లు తెరిచిండ్లు, 5 గేట్ల నుంచి వెళ్ళి కూడా నీరు కిందికి ప్రవహిస్తూ ఉంటుంది. వాస్తవానికి ఇది ఒక కీలకమైనటువంటి ఒక జంక్షన్ పాయింట్. ఎందుకంటే అటు ఎస్ఆర్ఎస్పి నుండి ఎల్లంపల్లి ద్వారా వచ్చే నీళ్లు కావచ్చు, లేదా కడెం నుండి ఎల్లంపల్లికి వచ్చేటువంటి నీళ్లు కావచ్చు, లేదా కాళేశ్వరం అంటే గోదావరి నుండి మేడారం, అన్నారం, సుందిళ్ళ నుంచి వచ్చేటువంటి నీళ్లు కావచ్చు, అవన్నీ కూడా ఇక్కడ చేరుకుంటాయి. ఇక్కడ నుండి మనకు అన్నపూర్ణ నుండి రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ నుంచి జంట నగరాలకు ఈ నీళ్లు చేరుతాయి. సో ఈ మిడ్ మానేర్ అయిన తర్వాత మేము అనంతగిరిలో ఉన్నటువంటి అన్నపూర్ణ రిజర్వాయర్కు మేము వెళ్ళడం జరిగింది. అక్కడ మీరు చూడొచ్చు 4 పంప్ హౌజులు ఉంటే 3 పంపులు ఆన్ చేసింది. ఆ పంపుల నుంచి వెళ్ళి అద్భుతంగా గోదావరి నీళ్లు పరవళ్ళు దొక్కుతూ కిందికి వెళ్తూ ఉన్నాయి. అక్కడ నుండి మేము మళ్ళీ రంగనాయక సాగర్కి వెళ్ళడం జరిగింది. సిద్దిపేట సమీపంలో ఉన్నటువంటి రంగనాయక సాగర్కి వెళ్ళడం జరిగింది. ఆ రంగనాయక సాగరు 3 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి ఒక రిజర్వాయర్. మేము ముందుకు వెళ్ళండి ఫాస్ట్. 3 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి రిజర్వాయర్. అక్కడ సిద్దిపేటలో ఉన్నటువంటి స్థానిక నాయకులతోని కార్యకర్తలతోని ఆ రంగనాయక సాగరు రిజర్వాయర్ని విజిట్ చేసినాం. దాన్ని ఆనుకొని ఉన్నటువంటి పంప్ హౌస్ను కూడా మేము విజిట్ చేసినాం. అద్భుతంగా పనిచేస్తున్నాయి అక్కడ ఉన్నటువంటి పంపులు. అవి ఆన్ అయినాయి. ఇప్పుడు మనం చూస్తే కూడా అవి ఆన్ అయినాయి. చూడొచ్చు ఆ టన్నెల్ ద్వారా మేము కిందికి పంప్ హౌస్ దగ్గర పోయి ఆ పంప్ హౌస్ కింద టన్నెల్ ద్వారా వచ్చేటువంటి నీటిని కూడా మేము చూసినాం. అవన్నీ కూడా ఫంక్షనల్గా ఉన్నాయి. కింద మోటార్లు కానీ ఆ పంపులు కానీ అన్నీ కూడా ఫంక్షనల్గా ఉన్నాయి. అక్కడ నుండి ఆ నీళ్ళన్నీ మనకు మల్లన్న సాగర్కి ఎత్తిపోస్తారు. మల్లన్న సాగరు సుమారుగా 50 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి ఒక రిజర్వాయర్. అది హైదరాబాద్ నెత్తి మీద ఒక గోళం పెడితే ఆ గోళానికి కింద ఒక నల్ల పెడితే ఏ రకంగా అయితే నీళ్లు వస్తాయో ఆ రకంగా మల్లన్న సాగర్ నుండి ఎక్కడికైనా నీళ్లు పోతాయి. మల్లన్న సాగర్ నుండి హైదరాబాద్కు నీళ్లు చేరుతాయి. మల్లన్న సాగర్ నుండి మళ్ళీ నిజాం సాగర్కు నీళ్లు చేరుతాయి. మల్లన్న సాగర్ నుండి వివిధ ప్రాంతాలకు కూడా నీళ్లు చేరుతాయి. ఎంత అద్భుతం అంటే మల్లన్న సాగర్ కింద 2 కాలువలు ఉన్నాయి. ఒక కాలువ నుండి కూడవల్లి వాగుకు మనం నీళ్లు పంపిస్తాం. ఆ కూడవల్లి వాగు మళ్ళీ మిడ్ మానేరు చేరుతుంది. ఇంకొక వాగు ఉంది హైందవి వాగు, ఒక వాగు, అది నిజాం సాగర్కి చేరుతుంది. అంటే చూడొచ్చు ఇది ఒక మల్టీ స్ట్రాటజిక్ మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇది ఈ మల్లన్న సాగర్ నుండి మేము కొండపోచమ్మకి వెళ్ళింది. ఈ 15 టీఎంసీలు కలిగినటువంటి ఒక రిజర్వాయర్. వాస్తవానికి అక్కడెక్కడ గుట్టలు లేవు, అదొక లోయ లాంటి ప్రాంతం కూడా కాదు, న్యాచురల్ ఫార్మేషన్ కాదు, మ్యాన్ మేడ్ ఫార్మేషన్. కేవలము ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కరువు ప్రాంతాన్ని పచ్చబడేయాలి, దాహార్తిని తీర్చాలనేటువంటి ఒక ఆలోచనతోని కేసీఆర్ గారు ఈ కొండపోచమ్మకు నీళ్లు తీసుకురావడం జరిగింది. 5 పంపులు ఉంటే అద్భుతంగా ఒక పంపు వస్తున్నది, ఇప్పుడు ఆన్ అయినది అక్కడ కొండపోచమ్మ. దీని తర్వాత మేము గంధమల్లకి వెళ్ళినాం. ఇటీవల రేవంత్ రెడ్డి గారు అక్కడికి వచ్చి వారు గంధమల్లకు శంకుస్థాపన చేశారు. వాస్తవానికి గంధమల్లను కేసీఆర్ గారు ఒక విజన్తోని దాన్ని రూపకల్పన చేస్తే మనం అన్ని రిజర్వాయర్లు కడుతూ అక్కడికి వచ్చేసరికి టర్మ్ ఎండ్ అయిపోయింది. అది అక్కడనే ఆగిపోయింది. ఇటీవల రేవంత్ రెడ్డి గారు ఆ గంధమల్లకు వెళ్ళడం జరిగింది. మేము అక్కడ కూడా వెళ్ళినాం. అక్కడ అదొక చెరువు, ఆ చెరువునే మనం రిజర్వాయర్ చేయాలి, 1.5 టీఎంసీ రిజర్వాయర్ చేయాలని చెప్పేసి కేసీఆర్ గారు ఆలోచన చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కనీసం తట్టడి మన్ను తీయలే అక్కడ. ఆ చెరువు అంతకుముందు ఎట్లున్నానో ఇప్పుడు కూడా అట్నే ఉంది, ఆ చెరువు మత్తడి వస్తున్నది.
దాని తర్వాత అక్కడ నుండి మేము బస్వాపురం పోయినాం, భువనగిరి దగ్గర ఉన్నటువంటి బస్వాపురం. ఆ బస్వాపురం రిజర్వాయర్ 11 టీఎంసీలు కలిగినటువంటి ఒక రిజర్వాయర్, అది స్టోరేజ్ కెపాసిటీ. ఈ రిజర్వాయర్లో కొంత ల్యాండ్ అక్విజిషన్ ఇంకా పూర్తి కాలేదు, కింద పంట కాలువలు కూడా ఇప్పటివరకు పూర్తి కాలేదు. ఇప్పుడు ఈ 2 రిజర్వాయర్లు కూడా గంధమల్ల కానీ బస్వాపురం కానీ ఈ తవ్వే నాటికి కేసీఆర్ గారి టర్మ్ ఎండ్ అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ల నుంచి వెళ్ళి కనీసం 1 ఎకరం కూడా ల్యాండ్ ఎక్వైర్ చేయలే, ఒక తట్టె మన్ను కూడా తీయలే. ఇది కూడా ఇప్పటికీ అసంపూర్తిగా ఉంది. కాబట్టి మిత్రులారా, కాళేశ్వరం అంటే చాలామందికి ఒక మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేటువంటి ఒక భావన ఉంది. కాళేశ్వరం అంటే కేవలం ఒక మేడిగడ్డ ప్రాజెక్టు కాదు. కాళేశ్వరం అంటే 21 పంప్ హౌజులు, 19 సబ్స్టేషన్లు, 15 రిజర్వాయర్లు, 208 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాళ్ళు, 140 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 240 టీఎంసీల నీటి వినియోగం. ఇది కాళేశ్వరం అంటే. కాళేశ్వరం అంటే ఒక్క ప్రాజెక్టు కాదు, కాళేశ్వరం అంటే అనేక ప్రాజెక్టుల సమాహారం. కాళేశ్వరం అంటే 16 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి ఒక మేడిగడ్డ. కాళేశ్వరం అంటే 17 పంపులతో 3 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి కన్నేపల్లి పంప్ హౌజు. కాళేశ్వరం అంటే 10 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి ఒక అన్నారం. కాళేశ్వరం అంటే 12 పంపులతో 3 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి సరస్వతి పంప్ హౌజు. కాళేశ్వరం అంటే 8 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ కలిగినటువంటి సుందిల్లా. కాళేశ్వరం అంటే 12 పంపులతో 3 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి పార్వతి పంప్ హౌజు. కాళేశ్వరం అంటే 20 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు. కాళేశ్వరం అంటే 0.8 టీఎంసీ కెపాసిటీ కలిగినటువంటి నందిమేడారం రిజర్వాయరు. కాళేశ్వరం అంటే 2 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి గాయత్రి పంప్ హౌజు. కాళేశ్వరం అంటే 27 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి మిడ్మానేరు. కాళేశ్వరం అంటే 3.5 టీఎంసీ కెపాసిటీ కలిగినటువంటి అన్నపూర్ణ ప్రాజెక్టు, అన్నపూర్ణ రిజర్వాయర్. కాళేశ్వరం అంటే 3 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి రంగనాయక్ సాగర్. కాళేశ్వరం అంటే 50 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి మల్లన్న సాగర్. కాళేశ్వరం అంటే 15 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి కొండపోచమ్మ. కాళేశ్వరం అంటే 1.5 టీఎంసీ కెపాసిటీ కలిగినటువంటి గంధమల్ల. కాళేశ్వరం అంటే 11 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి బసవేశ్వరం, బస్వాపూర్ ప్రాజెక్టు. ఇది కాళేశ్వరం అంటే. కాళేశ్వరం అంటే ఒక్క ప్రాజెక్టు కాదు, ఒక రిజర్వాయర్ కాదు, ఒక పంప్ హౌస్ కాదు. కాళేశ్వరము ఈ ప్రాంత కరువును కడదేర్చినటువంటి, ప్రజల కష్టాలను తొలగించినటువంటి, ఈ ప్రాంత కన్నీళ్లను తుడిచినటువంటి ఇది ముక్తీశ్వరం. తెలంగాణ గోసకు ముక్తిని కలిగించినటువంటి, ముక్తిని ప్రసాదించినటువంటి ఒక ముక్తీశ్వరం. కాళేశ్వరం ఒక ప్రాణేశ్వరం. కాళేశ్వరం జల కళేశ్వరం. కాళేశ్వరం తెలంగాణ జల భాండాగారం ఇది. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, కాళేశ్వరాన్ని ఒక మేడారంకు 85 పిల్లర్లు అనేటువంటి మేడారంలో ఒక 2 పిల్లర్ల కుదించి ఇదే కాళేశ్వరం అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ డప్పు కొట్టి మరీ ప్రచారం చేస్తూ ఉన్నది. ఇది చాలా దురదృష్టకరం. మేము కాళేశ్వరం ప్రాజెక్టును విజిట్ చేసినప్పుడు అక్కడ మేడిగడ్డ మీద కానీ, సుందిల్లా కానీ, అన్నారంలో ఉన్నటువంటి ఒక్కొక్క పిల్లర్ని చూస్తున్నప్పుడు ఒక్కొక్క అమరవీరుడికి ఒక స్మారక స్తూపాన్ని నిర్మించినట్టుగా మాకు కనబడ్డది. ఈ ప్రాంత గోస తీరాలి, ఈ కరువును పారదోలాలి, బీడుపడ్డ ఈ తెలంగాణ పచ్చబడాలి, ఆకలి కేకల తెలంగాణ అన్నపూర్ణ తెలంగాణగా మారాలి, మా జీవితాల్లో వెలుగులు రావాలి అని చెప్పి ప్రాణాలు పణంగా పెట్టి చివరకు ప్రాణాలు కూడా అర్పించినటువంటి ఒక్కో అమరవీరుడికి ఒక్కో స్తూపంలా కేసీఆర్ గారు ఒక్కో పిల్లర్ని కట్టింది. అక్కడ చూసినటువంటి ఒక్కొక్క బాహుబలి మోటార్ని చూస్తే ఆ రోజు ఒక కేసీఆర్ గారు, ఒక జయశంకర్, ఒక కాళోజీ ఇలాంటి తెలంగాణ పోరాట యోధుల యొక్క తపన ఆ బాహుబలి మోటార్లలో మాకు కనబడ్డది. తెచ్చిన తెలంగాణ తెరులుగా వద్దనేటువంటి ఒక తపన దాంట్లో కనబడ్డది. ఎంతో ఆతృతతోని, ఎంతో తపనతోని ఒక ప్రాజెక్టును కేసీఆర్ గారు నిర్మాణం చేస్తే ఏం తొందర వచ్చింది, ఎందుకు మీరు